హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో వంకాయ బజ్జీలు అనేవి చూపిస్తున్నానండి. ఈ వర్షాకాలము మనకు రోజు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ లాగా ఉండాలనిపిస్తుంది కదా. సో రొటీన్గా మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడీ, ఆలు బజ్జీ కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి వంకాయ బజ్జీని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నానండి. ఈ శనగపిండి ఏంటంటే శనగపప్పు ప్లస్ బియ్యం యాడ్ చేసి పట్టించిన పిండి అండి ఇది. సో మీరు ఓన్లీ శనగపిండి తీసుకుంటే దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి అనేది యాడ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏంటంటే మనకు బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇక్కడ నేను ఈ పిండిలో మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని, అలాగే వాము, జీలకర్ర, కాస్త వంట సోడా అనేది యాడ్ చేసి పిండి బాగా అంతా కలిసేలాగా కలుపుకున్నాను. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఉండలు లేకుండా మన బజ్జీల పిండిలాగా జారుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలండి. ఎక్కువ వాటర్ అయినా కూడా లూజ్ అయితే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది బజ్జీలకి. సో అలా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిగడ్డని ఇలా ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి చింతపండు గుజ్జును కూడా యాడ్ చేశాను. ఈ చింతపండు గుజ్జు నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. సో చింతపండు గుజ్జును యాడ్ చేసుకొని, అలాగే టేస్ట్కి తగినంత కారము, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇది వంకాయలోకి మసాలా అండి. వంకాయల మధ్యలో పెట్టే మసాలా కోసం ఈ విధంగా చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని, ఈ వంకాయలు అనేవి మంచి శుభ్రంగా కడిగి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా మధ్యలోకి ఘాటు పెట్టేసుకున్న తర్వాత చూసుకోవాలి ఇవి పుచ్చులు ఉన్నవా లేవా అనేవి సరిగా చూసుకొని కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 రకాల వంకాయలు తీసుకున్నాను. మీరు ఒక రకం వంకాయ తీసుకున్నా పర్లేదు. ఇలా బజ్జీలకి లేత వంకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. సో ఈ విధంగా వంకాయలన్నిటికీ ఘాటు పెట్టేసుకోవాలి. ఘాటు పెట్టుకునేంత లోపల స్టవ్ పైన కడాయి పెట్టి ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసేసుకొని అది హీట్ ఎక్కాక ఈ ఘాట్లు పెట్టుకున్న వంకాయలన్నింటినీ ఒక్కొక్కటి దాంట్లో వేసేసుకొని మనకు ఆయిల్కి సరిపడాన్ని వేసేసి అవి 50% కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం ఎందుకంటే మనకి వంకాయలని డైరెక్ట్ బజ్జీల కింద వేసుకుంటే లోపల వంకాయలు అనేవి సరిగా ఉడకవండి, పచ్చిగా ఉండిపోతాయి. సో ఈ విధంగా ముందుగానే మనము 50% కుక్ చేసుకుంటే మనకు బజ్జీలు వేసుకున్నప్పుడు ఈజీగా కుక్ అయిపోయి చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఈ విధంగా మనము ఒక 50% కుక్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇవన్నీ తీసేసుకోవాలండి. తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత అవి చల్లారినాక ఈ వంకాయల్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉన్నదండి, మసాలా. ఆ మసాలాని దీంట్లోకి నేను ఇక్కడ చూపించే విధంగా మసాలా అనేది పెట్టేసుకోవాలి. అది పూర్తిగా చల్లారి ఈ విధంగా నేను మసాలా అనేది స్టఫ్ చేశానండి మంచిగా. వంకాయలు ఇలా మరీ చివరి దాకా కూడా మనం కట్ చేస్తే ఈ స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసి పిండిలోకి పడిపోయి బజ్జీలు అంత సరిగా రావు. సో జాగ్రత్తగా చూసి పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మన స్టవ్ మీద ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఇలా పిండిలో మంచిగా డిప్ చేసి పిండి అనేది ఆ బజ్జీకి పట్టేంతవరకు లోపల దాకా డిప్ చేసి ఇలా వేడివేడి ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇలా మన నూనెకి సరిపడాన్ని బజ్జీలు వేసేసుకోవాలి. ఈ విధంగా బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత అవి సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని సెకండ్ వైపుకి కూడా కుక్ కావాలండి. మంచిగా కుక్ అయ్యాక తీసేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకు పైన పిండి మాత్రమే కుక్ అయ్యి లోపల వంకాయకి అనేది సరిగా ఉడకకుండా పచ్చిగా ఉండిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకొని ఇలా కుక్ అవ్వనివ్వాలి. ఇలా ఈ వర్షాకాలంలో వెరైటీగా బజ్జీలు తినాలనిపించినప్పుడు ఈ విధంగా వంకాయ బజ్జీలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో మనకు మిగిలిన వంకాయలన్నింటినీ కూడా ఈ విధంగానే ఆయిల్లో మంచిగా కుక్ చేసుకొని తీసేసుకోవాలండి. నేను ఇక్కడ మిగిలిన వంకాయలను కూడా వేస్తున్నాను.
ఇలా అన్ని వంకాయల్ని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అవి చల్లారినాకనే ఇలా మధ్యలోకి కట్ చేసుకొని నేను ఇక్కడ ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇంకా దీంట్లోకి పల్లీలు కూడా, లేదంటే ఇంకా మన బూందీ, సన్న కారపూస లాంటివి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే దీన్ని ఇంకా పెరుగులో నంచుకొని కూడా తింటారు, అలా కూడా చాలా బాగుంటాయండి. ఇలా అన్నీ మధ్యలోకి కట్ చేసుకొని నేను ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి, అలాగే దీనిపైన నిమ్మరసాన్ని అనేది పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.